పురుగులు. తామర పురుగులు. ఈ పురుగులు పైరు తొలిదశలో ఎక్కువగా ఆశించి నష్టాన్ని కలుగజేస్తాయి. పురుగులు ఆకుల అడుగు భాగంలో చేరి ఆకులలో రసాన్ని పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి వంకరలు తిరుగుతాయి. తామర పురుగులు ఆశించిన మొక్కలు పెరుగుదల ఆగిపోయి గిడసబారిపోతాయి. తామర పురుగులు ఆకుల నుండి రసం పీల్చడమే కాక ఆకుముడత అనే వైరస్ వ్యాధిని వ్యాపింపజేస్తాయి. దీని నివారణకు మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేక ఎసిఫేట్ 1 గ్రాము లేదా పిఫ్రోనిల్ 1 మిల్లీలీటర్ని 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. తెల్లదోమ. తెల్లదోమ ఆకుల అడుగు భాగం నుండి రసం పీల్చడం వల్ల ఆకులు ముడతలు పడి క్రమేపీ ఎండిపోయి రాలిపోతాయి. తెల్లదోమ సోకిన మొక్కల ఆకులపై నల్లటి బూజు ఏర్పడి కిరణజన్య సంయోగ క్రియ సరిగ్గా జరగకపోవడం వల్ల మొక్కల్లో పెరుగుదల ఆగిపోతుంది. ఈ పురుగులు పల్లాకు తెగులు అను వైరస్ తెగుల్ని కూడా వ్యాపింపజేస్తాయి. వీటి నివారణకు 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 1.5 మిల్లీలీటర్ల ట్రైజోఫాస్ లేక ఎసిటామిప్రైడ్ 0.2 గ్రాములు 1 లీటరు నీటిలో కలుపుకొని పిచికారీ చెయ్యాలి. మారూక మచ్చల పురుగు. ఇటీవలి కాలంలో పెసర, మినుము మరియు కంది పైర్లలో మారూక మచ్చల పురుగు ఉధృతి ఎక్కువగా ఉండడాన్ని గమనిస్తున్నాం. మారూక మచ్చల పురుగునే వాడుకలో పూతపురుగు లేక గూడపురుగు అని, కొన్ని ప్రాంతాల్లో బూజు పురుగు అని కూడా అంటారు. ఈ పురుగు పూమొగ్గల లోపలే తింటూ తరువాతి దశల్లో లేత ఆకులను, పూతను, లేత పిందెలను మరియు కాయలను కలిపి గూడుగా చేసుకుని గూడులోపలే ఉంటూ లోపలి పదార్థాలను తినివేయడం వల్ల పంట దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. కాయ అడుగు భాగాన చిన్న రంధ్రం చేసి లోపలికి వెళ్లి కాయలలోని గింజలను తినివేసి వాటిని డొల్లచేస్తుంది. మారూక మచ్చల పురుగు నివారణ. పొలం చుట్టూ గట్లపై కలుపు మొక్కలు లేకుండా పరిశుభ్రంగా ఉంచాలి. పైరు పూతదశకు రాకముందు నుంచే జాగ్రత్త చర్యలు చేపట్టాలి. పూతదశకు ముందే తప్పనిసరిగా పైరుపై 5% వేపగింజల కషాయం లేదా వేప నూనె 5 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసినట్లయితే రెక్కల పురుగులు గ్రుడ్లు పెట్టకుండా నివారించవచ్చు. పిల్ల పురుగులు కనిపించినట్లయితే వెంటనే క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక థయోడికార్బ్ 1 గ్రాము లేక ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. పంటలో గూళ్లు గమనించినట్లయితే నివారణకు ఎసిఫేట్ 1.5 గ్రాములు లేక క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లేక క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక నోవాల్యూరాన్ 0.75 మిల్లీలీటర్లలో ఏదో ఒక మందుతో పాటుగా తప్పనిసరిగా ఊదర స్వభావం కలిగిన డైక్లోరివాస్ మందును 1 మిల్లీలీటరు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. మరలా అవసరమైతే మందులను మార్చి 2 నుండి 3 సార్లు పూత, పిందె మరియు కాయదశల్లో పిచికారీ చెయ్యాలి. పురుగు ఉధృతి అధికంగా గమనించినప్పుడు స్పైనోసాడ్ 0.4 మిల్లీలీటర్లు లేక ఎమామెక్టిన్ బెంజోయేట్ 0.4 గ్రాములు లేక రైనాక్సిపిర్ 0.3 గ్రాములు లేక ప్లూబెండియమైడ్ 0.2 మిల్లీలీటర్లు 1 లీటరు నీటికి కలిపి పైరుపై పిచికారీ చేసినట్లయితే మంచి ఫలితముంటుంది. కాండపు ఈగ. కాండపు ఈగ పంట తొలిదశలోనే అనగా సుమారు 30 రోజులలోపు మాత్రమే ఆశించి ఎక్కువగా నష్టాన్ని కలుగజేస్తుంది. భూమికి దగ్గరగా మొక్క మొదలు దగ్గర కాండం ఉబ్బినట్లయి మొక్కలు గిడసబారి ఎండిపోతాయి. విత్తే ముందు 1 కిలో విత్తనానికి 5 మిల్లీలీటర్లు ఇమిడాక్లోప్రిడ్ మందుతో విత్తన శుద్ధి చేసినట్లయితే దీని ఉధృతి తగ్గుతుంది.
పురుగు ఉనికిని గమనించిన వెంటనే మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేక క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లేక ఎసిఫ్రేట్ 1 గ్రాము లేక డైమిథోయేట్ 2 మిల్లీలీటర్లు కాని పిచికారీ చేసుకోవాలి. పొగాకు లద్దె పురుగు. తొలి దశలో లద్దె పురుగులు ఆకులలో పత్రహరితాన్ని గీకి తినడం వల్ల ఆకులు తెల్లగా జల్లెడ ఆకులుగా మారిపోతాయి. ఈ లద్దె పురుగులు పెద్దవయ్యే కొద్దీ ఆకులను, పూత పిందెలను మరియు కాయలను పూర్తిగా తినివేస్తాయి. పైరులో ఎకరానికి 10 లింగాకర్షక బుట్టలు పెట్టి తల్లి పురుగు ఉధృతిని గమనించాలి. తల్లి పురుగులు ఆకు అడుగు భాగాన గ్రుడ్ల సముదాయాన్ని పెడతాయి. ఈ ఆకులను తుంచి గ్రుడ్లను నాశనం చెయ్యాలి. పురుగు తొలి దశలో మోనోక్రోటోఫాస్ని 1.6 మిల్లీలీటర్లు లీటర్ నీటికి గాని లేక ఎసిఫేట్ 1 గ్రాము 1 లీటరు నీటికి లేదా క్వినాల్ఫాస్ 2 మిల్లీలీటర్లు లీటరు నీటికి లేదా క్లోరిపైరిఫాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. పురుగులు పెద్దవై ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు 5 కిలోల తవుడు ప్లస్ అరకిలో బెల్లం కలిపి 1/2 లీటర్ మోనోక్రోటోఫాస్ లేదా క్లోరిపైరిఫాస్ లేదా అరకిలో కార్బరిల్ మరియు సరిపడు నీటిని కలిపిన విషపు ఎరను చిన్న చిన్న ఉండలుగా తయారు చేసుకుని మొక్క మొదళ్ల దగ్గర పడేలా సాయంత్రపు వేళల్లో చల్లి పురుగును నివారించుకోవాలి. తెగుళ్ళు. పల్లాకు తెగులు, ఎల్లో మొజాయిక్. ఈ తెగులు తెల్లదోమ ద్వారా వ్యాప్తి చెందుతుంది. లేత ఆకుల మీద పసుపు రంగు మచ్చలు ఏర్పడతాయి. పిందెలు మరియు కాయలు పసుపు రంగులోకి మారి వంకర్లు తిరిగిపోతాయి. ఈ తెగులు పైరు తొలి దశలోనే ఆశించినట్లయితే మొక్కలు గిడసబారిపోయి ఎండిపోతాయి. ఈ వైరస్ తెగులు వివిధ రకాల కలుపు మొక్కల మీద మరియు పిల్లి పెసరపైన అభివృద్ధి చెందుతూ ఉంటుంది. తెల్లదోమల ద్వారా ఈ తెగులు పైరుకు వ్యాపిస్తుంది. పల్లాకు తెగులు యాజమాన్యం. తెగులును తట్టుకునే పెసర రకాలైన ఎల్జీజీ 460, ఎల్జీజీ 407, ఎల్జీజీ 347, పీడీఎం 54, ఎంఎల్ 267 సాగు చేసుకోవాలి. ఇమిడాక్లోప్రిడ్ 5 మిల్లీలీటర్లు లేదా థయోమిథాక్సిమ్ 5 గ్రాములు కేజీ విత్తనానికి కలిపి విత్తన శుద్ధి చేసినట్లయితే పైరు తొలి దశలో వైరస్ తెగులును వ్యాపింపజేయు రసం పీల్చే తెల్లదోమ పురుగుల నుండి కాపాడవచ్చును. పైరు చుట్టూ 4 వరుసల మొక్కజొన్నగాని లేక జొన్నగాని విత్తుకున్నట్లయితే వైరస్ తెగుళ్లను వ్యాపింపజేయు తెల్లదోమ, తామర పురుగులు మరియు పేనుబంక వంటి రసం పీల్చే పురుగులను నివారించవచ్చు. పొలం గట్ల మీద మరియు రోడ్డు పక్కన వైరస్ ఆశించిన కలుపు మొక్కల్ని పీకి నాశనం చెయ్యాలి. తెగులు సోకిన మొక్కలను తొలి దశలోనే పీకి నాశనం చెయ్యాలి. పొలంలో పసుపు రంగు పూసిన అట్టలకు ఆముదం కాని గ్రీజు కాని పూసి ఉంచిన తెల్లదోమ ఆ అట్టలకు అంటుకుని నివారించబడుతుంది. తెల్లదోమ నివారణకు వేపగింజల కషాయం 10 కిలోలు ఎకరాకు పిచికారీ చెయ్యాలి. వేప నూనె 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. ఎసిఫేట్ 1 గ్రామ్ లేదా ట్రైజోఫాస్ 1.5 మిల్లీలీటర్లు లేదా మోనోక్రోటోఫాస్ 1.6 మిల్లీలీటర్లు లేదా మెటాసిస్టాక్స్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి మార్చి పిచికారీ చేయవలెను. ఆకుముడత తెగులు, తలమాడు తెగులు. ఇది వైరస్ జాతి తెగులు. దీని ఉధృతి వర్షాభావ పరిస్థితుల్లో ఎక్కువగా ఉంటుంది. ఇది తామర పురుగు ద్వారా వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకుల అంచులు వెనుకకు ముడుచుకొని మెలికలు తిరిగి గిడసబారి రాలిపోతాయి. లేత దశలో వ్యాధి సోకినట్లయితే తలలు మాడిపోయి మొక్కలు ఎండిపోతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన థ్రిప్స్ నివారణకు
1 గ్రాము ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల టైమిథోయేట్ మందును లీటర్ నీటిలో కలిపి ఇది వైరస్ జాతి తెగులు. ఇది పేనుబంక పురుగుల ద్వారా ఒక మొక్క నుండి వేరొక మొక్కకు వ్యాప్తి చెందుతుంది. తెగులు ఆశించిన మొక్కల ఆకులు పెద్దవిగా అయి, ఆకుపై ఉబ్బెత్తుగా అయి, సీతాఫలం కాయలాగా కనబడుతుంది. ఆకులు ముదురు ఆకుపచ్చ రంగుకు మారతాయి. ఈ తెగులు వ్యాప్తి చెందడానికి కారణమైన పేనుబంక నివారణకు 1 గ్రామ్ ఎసిఫేట్ లేదా 2 మిల్లీలీటర్ల డైమిథోయేట్ లేదా 1.6 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్ మందును లీటరు నీటిలో కలిపి పిచికారీ చెయ్యాలి. బూడిద తెగులు. రాత్రివేళలో చలిగాను, పగటిపూట వేడిగాను ఉన్నప్పుడు బూడిద తెగులు పెరగడానికి అవకాశముంది. తెగులు ఉధృతి ఎక్కువైనప్పుడు తెల్లని బూడిదలాంటి పొర కాయల మీద, పిందెల మీద మరియు కాండం మీద వ్యాప్తి చెందుతాయి. ఆకులు ఎండి రాలిపోతాయి. ఆకుల మీద బూడిద పొరగా ఏర్పడడం వల్ల కిరణజన్య సంయోగ క్రియ తగ్గిపోయి తగినంత ఆహార పదార్థాలు తయారు కాక దిగుబడులు తగ్గడమే కాక గింజ నాణ్యత కూడా తగ్గిపోతుంది. ఈ తెగులు ఉధృతిని గమనించిన వెంటనే కార్బండిజం 1 గ్రాము లేదా డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటరు నీటిలో కలిపి అవసరాన్ని బట్టి 10 నుండి 15 రోజుల వ్యవధిలో మందులు మార్చి పిచికారీ చేసుకోవాలి. తుప్పు తెగులు. ఆకుల మీద గుండ్రని చిన్న చిన్న మచ్చలు ఏర్పడతాయి. ఈ మచ్చలు మధ్యలో తుప్పు రంగుకి మారతాయి. ఈ మచ్చల నుండి శిలీంధ్ర బీజాలు ఉత్పత్తై ఆకు అంతా తుప్పు రంగులోకి మారిపోయి ఆకులు ఎండి రాలిపోతాయి. అందువలన పంట దిగుబడి మరియు నాణ్యత కూడా తగ్గిపోతుంది. పైరు మీద తుప్పు తెగులును గమనించిన వెంటనే బైటెర్టనాల్ 1 గ్రాము లేదా ట్రైడిమార్ఫ్ 1 మిల్లీలీటరు లేదా డైనోక్యాప్ 1 మిల్లీలీటరు 1 లీటరు నీటికి కలిపి పిచికారీ చెయ్యాలి. శాస్త్రవేత్తలు సిఫారసు చేసినటువంటి యాజమాన్య పద్ధతులలోని సూక్ష్మాన్ని గ్రహించి ఆచరించడం వల్ల అతి తక్కువ వ్యయప్రయాసలతోనే పెసర పండించుకోవడం ద్వారా రైతులకు లబ్ధి చేకూరడమే కాకుండా భారతదేశానికి, రాష్ట్రానికి సరిపడే పెసర అవసరాలను తీర్చవచ్చును.